బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ డీజీపీ ఎదుట మావోయిస్టు అగ్రనేతలు లొంగిపోతారని సమాచారం. మావోయిస్టుల కార్యకలాపాలను అణిచేందుకు భద్రతా దళాలు చేపట్టిన దాడులు వేగం పెంచిన నేపథ్యంలో పెద్ద ఎత్తున మావోయిస్టు నాయకులు దళ సభ్యులు లొంగేందుకు సిద్ధమవుతున్నారు. దాదాపు 30 మంది ఆయుధాలు వదిలి టీఎస్ పోలీసుల ఎదుట లొంగిపోయేందుకు ముందుకు వస్తున్నట్టు సమాచారం. వారిలో నిషేధిత సిపిఐ మావోయిస్టు టీజీ రాష్ట్ర కమిటీకి చెందిన నాయకులు కొయ్యాడ నారాయణ అలియాస్ రమేష్ ఉన్నట్టు అధికారులు తెలిపారు. దాదాపు 37 మంది మావోయిస్టులు నేడు లొంగిపోతారని తెలిసింది. డీజీపీ కార్యాలయంలో ఇందుకు సంబంధించిన ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. అక్కడే అధికారికంగా లొంగుబాటు విషయాన్ని వెల్లడించే అవకాశం ఉంది. ఇటీవల ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలోని మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరిగిన 2 ఎన్కౌంటర్ల తర్వాత ఈ పరిణామం చోటు చేసుకుంది. ఆ ఎన్కౌంటర్లో సుమారు 12 మంది మావోయిస్టులు మృతి చెందారు. వారిలో అగ్ర కమాండర్ హిడ్మా కూడా ఉన్నాడు. దాదాపు 300 మంది భద్రతా సిబ్బంది హత్యల్లో అతడు ప్రమేయం ఉన్నట్లు విచారణలో వెలుగులోకి వచ్చింది. హిడ్మా భార్య కూడా ఆ ఆపరేషన్లో మృతి చెందింది. ఇటీవలి ఆపరేషన్ల తర్వాత హింసను వదిలి ప్రధాన స్రవంతిలో చేరాలనుకునే మావోయిస్టులకు పూర్తి సహాయం అందిస్తామని పోలీసులు మరోసారి పిలుపునిచ్చారు. తెలంగాణ డీజీపీ ఎదుట మావోయిస్టు అగ్రనేతలు లొంగిపోతారని సమాచారం. మావోయిస్టుల కార్యకలాపాలను అణిచేందుకు భద్రతా దళాలు చేపట్టిన దాడులు వేగం పెంచిన నేపథ్యంలో పెద్ద ఎత్తున మావోయిస్టు నాయకులు దళ సభ్యులు లొంగేందుకు సిద్ధమవుతున్నారు. దాదాపు 30 మంది ఆయుధాలు వదిలి టీఎస్ పోలీసుల ఎదుట లొంగిపోయేందుకు ముందుకు వస్తున్నట్టు సమాచారం. వారిలో నిషేధిత సిపిఐ మావోయిస్టు టీజీ రాష్ట్ర కమిటీకి చెందిన నాయకులు కొయ్యాడ సాంబయ్య అలియాస్ ఆజాదు, అప్పాసి నారాయణ అలియాస్ రమేష్ ఉన్నట్టు అధికారులు తెలిపారు. దాదాపు 37 మంది మావోయిస్టులు నేడు లొంగిపోతారని తెలిసింది. డీజీపీ కార్యాలయంలో ఇందుకు సంబంధించిన ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. అక్కడే అధికారికంగా లొంగుబాటు విషయాన్ని వెల్లడించే అవకాశం ఉంది. ఇటీవల ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలోని మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరిగిన 2 ఎన్కౌంటర్ల తర్వాత ఈ పరిణామం చోటు చేసుకుంది. ఆ ఎన్కౌంటర్లలో సుమారు 12 మంది మావోయిస్టులు మృతి చెందారు. వారిలో అగ్ర కమాండర్ హిడ్మా కూడా ఉన్నాడు. దాదాపు 300 మంది భద్రతా సిబ్బంది హత్యల్లో అతడు ప్రమేయం ఉన్నట్లు విచారణలో వెలుగులోకి వచ్చింది. హిడ్మా భార్య కూడా ఆ ఆపరేషన్లో మృతి చెందింది. ఇటీవలి ఆపరేషన్ల తర్వాత హింసను వదిలి ప్రధాన స్రవంతిలో చేరాలనుకునే మావోయిస్టులకు పూర్తి సహాయం అందిస్తామని పోలీసులు మరోసారి పిలుపునిచ్చారు. తెలంగాణ డీజీపీ ఎదుట మావోయిస్టు అగ్రనేతలు లొంగిపోతారని సమాచారం. మావోయిస్టుల కార్యకలాపాలను అణించేందుకు భద్రతా దళాలు చేపట్టిన దాడులు వేగం పెంచిన నేపథ్యంలో పెద్ద ఎత్తున మావోయిస్టు నాయకులు దళ సభ్యులు లొంగేందుకు సిద్ధమవుతున్నారు. దీని గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాణి అందిస్తారు. రాణి, చెప్పండి, ఈరోజు భారీ స్థాయిలో తెలంగాణ పోలీసులు ఎదుట, తెలంగాణ డీజీపీ ఎదుట ముఖ్యంగా మావోయిస్టుల అగ్రనేతలు లొంగిపోతారని సమాచారం ఉంది. దీని గురించి తాజా అప్డేట్ ఏంటి? చూసినట్లయితే మావోయిస్ట్ అగ్రనేత హిడ్మా ఎన్కౌంటర్ తో పాటు ఇప్పటికే భారీగా నష్టపోయిన మావోయిస్ట్ పార్టీకి మరొక ఎదురుగట్టు తెలుస్తుందని చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు భారీ స్థాయిలో మావోయిస్టులు లొంగిపోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. తెలంగాణలో ఈ మావోయిస్టులు ఇంకా ఉండకూడదు, వాళ్ళ జనజీవన శ్రేణిలో కలుసుకోవాలి అనే ముఖ్య ఉద్దేశంతో అటు రేవంత్ రెడ్డి అలాగే ఇంటెలిజెన్స్ ఆపరేషన్స్ కూడా ఈ ఇంటెలిజెన్స్ అధికారులు కూడా పిలుపునివ్వడంతో ఈ మావోయిస్టులు ఈ రోజు బీజేపీ సమక్షంలో లొంగిపోయేందుకు కూడా రెడీ అయ్యారని చెప్పాలి. అయితే ఈ నేపథ్యంలో కూడా ఈ రోజు 3 గంటల ప్రాంతంలో ఇటు డీజీపీ కూడా వివరాలు వెల్లడించనున్నారు. అయితే మావోయిస్టులు ఇప్పటికీ 37 మంది మావోయిస్టులు లొంగిపోయినట్లుగా కూడా మనకు తెలుస్తుంది. లొంగిపోయిన వాళ్ళు మనం మెయిన్గా చూసుకున్నట్లయితే ఆజాద్ కావచ్చు, అప్పాసి నారాయణ కావచ్చు, ఎర్రాలు కావచ్చు ఉన్నట్లుగా కూడా సమాచారం. అయితే లొంగిపోయిన వాళ్ళు కేంద్ర రాష్ట్ర కమిటీ సభ్యులు కూడా ఉండడంతో తెలంగాణలో మావోయిస్టులు మనుగడే ఇది ప్రశ్నార్థకరంగా మారిందని చెప్పాలి. అయితే ముందు మరింత మంది మావోయిస్టులు ఇంకా ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు మనం చూసినట్లయితే నగరాలు కావచ్చు, ఇటు హిడ్మా కావచ్చు, ఎన్కౌంటర్లు మనకి జరిగేవి. ఈ నేపథ్యంలోనే వాళ్ళు కూడా కాస్త భయపడుతున్నారని కూడా తెలుస్తుంది.
అదేవిధంగా మొన్న మంగళవారం నాడు కూడా ఇక్కడి నుంచి విజయవాడకి కొంత 27 మంది మావోయిస్టులు కూడా రావడం జరిగింది. అటు ఇంటెలిజెన్స్ అధికారులు ఈ విషయాన్ని తెలుసుకొని వారు అరెస్ట్ చేశారు. కాబట్టి ఎక్కడ కూడా వీళ్ళని మావోయిస్టులని అత్యంత టార్గెట్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. కాబట్టి తెలంగాణను మావోయిస్టు రహిత రాష్ట్రంగా మార్చేందుకు కూడా ప్రభుత్వం పటిష్ట ఏర్పాట్లు చేస్తుంది. కాబట్టి ఈ మావోయిస్టులు కూడా ఇంకా భయపడుతున్నారు, భయపడి లొంగిపోతున్నారు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అయితే తెలంగాణ క్యాడర్ కు చెందిన 64 మంది మావోయిస్టులు కూడా లొంగిపోయి ప్రజలకు సేవ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అలాగే డీజీపీ సోనియారెడ్డి కూడా ఇప్పటికే వాళ్ళకి పిలుపునివ్వడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలోనే ఎవరైతే సెంట్రల్ కమిటీ మెంబర్ ఉన్నారో సుజాతకు కూడా మన సెప్టెంబర్ 13కి కూడా మరో కీలక నేత ఎవరైతే ఉన్నారో సెంట్రల్ కమిటీ పిల్లూరి ప్రసాద్ రావు కూడా అక్టోబర్ 29న ఆయన జనసేవకులు కలుసుకోవడం జరిగింది. కాబట్టి దీని తరహా 37 మంది కూడా ఆల్రెడీ లొంగిపోయారు. ఇప్పుడు ఈ రోజు ఎంతమంది లొంగిపోతారు, సో వాళ్ళు ఎవరెవరు అనే అంశంలో కూడా ఈ రోజు డీజీపీ ప్రెస్ మీట్ పెట్టి ఆ వివరాలను కూడా వెల్లడించే అవకాశం కూడా కనిపిస్తుంది. మొదట చూసుకున్నట్లయితే తెలంగాణని మావోయిస్టుల రహిత రాష్ట్రంగా చేసేందుకు అటు సీఎం కృషి చేస్తున్నారని చెప్పాలి. వచ్చే నెల 25న ఆల్రెడీ అమిత్ షా నరేంద్ర మోదీతో మీటింగ్ ఉన్న నేపథ్యంలో ఈలోపే తెలంగాణ నుంచి ఈ మావోయిస్టులను లొంగిపోయేలా చేయడం కొద్దిగా రేవంత్ రెడ్డి కేంద్ర కృషితో పడేలా చేస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నప్పటికీ కూడా ఈ రోజు ఎంతమంది లొంగిపోతారు అనే దానిపైన ఇంకా తెలియాల్సి ఉంటుంది. రాణి, దాదాపు దీనికి సంబంధించి భారీ స్థాయిలో మావోయిస్టులు లొంగిపోతారనే ప్రచారంలో ఈ డీజీపీ కార్యాలయం ఇందుకు సంబంధించినటువంటి ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారని వార్తలు వస్తుంది. దానికి సంబంధించిన అప్డేట్ ఏమైనా ఉందా? రైట్, ఓకే రాణి, రైట్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.